అమెరికా చేతిలో హతమైన ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హత్యపై అతని తనయుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇటీవల ఆడియో టేపులను విడుదల చేసిన హంజా తన తండ్రికి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లకు చేసిన ద్రోహానికి అమెరికాపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐలో ఏజెంట్గా పనిచేసిన అలీ సౌఫాన్ వెల్లడించారు. అమెరికా జంట టవర్లపై దాడి తర్వాత ఆల్ ఖైదాపై దర్యాప్తు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన సౌఫాన్ లాడెన్ హతమైన సమయంలో అతని స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల్లోని వివరాలను వెల్లడించారు. తండ్రి తర్వాత నాయకత్వాన్ని తానే ఎంచుకుని అతని హత్యా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని హంజా తండ్రికి రాసిన ఈ లేఖల్లో పేర్కొన్నట్లు సౌఫాన్ తెలిపారు. హంజా బాలుడిగా ఉన్నప్పుడే అతనిని భవిష్యత్ నాయకుడిగా గుర్తించి ప్రచార వీడియోల్లో కూడా లాడెన్ ఉపయోగించేవాడని వెల్లడించారు. హంజాను ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక హోదా కలిగిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది.